హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాకేష్ ట్యుటోరియల్స్. మీకు 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే పైన నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఇంకా మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. టుడే అవర్ టాపిక్ ఈస్ trigonometry exercise 11.1 7th question. Given cot theta is equal to 7/8, then evaluate. First one, 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. Second one, 1 plus sin theta by cos theta. Okay, so first solution. Given cot theta is equal to 7/8. ఓకే, సో cot theta మీన్స్ ఓకే, మనం ఇప్పుడు ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, దిస్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లెట్ ఇట్ ఈస్ ఏబిసి. ఓకే, దిస్ ట్రయాంగిల్ ఈస్ ఏబిసి. హియర్ ఇట్ ఈస్ యాంగిల్ థీటా. ఓకే, హియర్ ఇట్ ఈస్ యాంగిల్ థీటా. So cot theta is equal to 7/8. From figure cot theta means opposite. Cot theta formula is adjacent side to angle theta by opposite side to angle theta is equal to 7/8. Adjacent side is for theta, adjacent side is AB. Okay, so AB by opposite side is BC. So opposite side వచ్చేసి BC. AB by BC is equal to 7/8. So that means AB is BC is equal to 7:8. AB is to BC is equal to 7:8. So it is a ratio. AB is to BC is equal to 7:8. So it is ratio. Therefore AB is equal to 7K, where K is any positive integer. Okay, any positive integer. K వచ్చేసి ఇక్కడ ఏదైనా ఒక పాజిటివ్ ఇంటిజర్. ఓకే, నెక్స్ట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 7K అయితే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 8K. ఓకే, బీసీ ఈజ్ ఈక్వల్ టు 8K. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు 7K ఇక్కడ రాద్దాం. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 7K, బీసీ ఈజ్ ఈక్వల్ టు 8K. సో ఇందులో రైట్ యాంగిల్ ఎట్ యాంగిల్ బి. ఓకే, సో రైట్ యాంగిల్ ఎట్ యాంగిల్ బి కాబట్టి బీకి ఆపోజిట్ సైడ్ మనకు హైపోటెనస్ అవుతుంది. హైపోటెనస్ వచ్చేసి ఇక్కడ మనకు ఏసీ. సో in triangle ABC, from figure in triangle ABC, from Pythagoras theorem, okay, from Pythagoras theorem we know that hypotenuse square is equal to side square ప్లస్ సైడ్ స్క్వేర్. పైథాగరస్ థియరం నుంచి మనకు ఫార్ములా ఏంది అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇందులో మనకు హైపోటెనస్ వచ్చేసి ఏసీ. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, సో ఏబీ అంటే 7K, బీసీ అంటే 8K. సో ఆ వాల్యూస్ని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ఈజ్ 7K, సో 7K హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ ఈజ్ 8K హోల్ స్క్వేర్. 7 స్క్వేర్ ఈజ్ 49K స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈజ్ 64K square.
యాడ్ చేద్దాం. 64 ప్లస్ 49. సో 9 ప్లస్ 4 is 13, క్యారీ 1. 4 ప్లస్ 6 is 10, 10 ప్లస్ 1 11. ఓకే, 113 k square. దిస్ is AC square. ఓకే, అప్లై SRBS ఆన్ బోత్ సైడ్స్. అప్లై SRBS అంటే స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేర్ రూట్ అప్లై చేసినాం అనుకోండి, AC ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 113k. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ 113k. ఇక్కడ స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి, k స్క్వేర్లో స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 113 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి AC ఈజ్ ఈక్వల్ టు రూట్ 113k. సో ఇట్ ఈస్ రూట్ 113k. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసినాయి కాబట్టి ఇక్కడ మనకు క్వశ్చన్లో ఏం అడిగిందంటే సైన్ టీటా కాస్ టీటాలు అడిగిండు. సో ఇక్కడ మనం సైన్ టీటా అండ్ కాస్ టీటా ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ టీటా బై హైపోటెనస్. ఓకే, సో ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ టీటా, ఇది ఇక్కడ టీటాకి ఆపోజిట్ సైడ్ వచ్చేసి టీటాకి ఆపోజిట్లో ఉన్న సైడ్ BC. సో ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ టీటా ఈజ్ BC బై హైపోటెనస్ ఇది హైపోటెనస్ AC. సో BC బై AC. సో BC వాల్యూ వచ్చేసి మనకి BC వాల్యూ ఎంత 8k. సో 8k అండ్ AC వాల్యూ వచ్చేసి మనకి రూట్ 113k. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 113k. k గెట్ క్యాన్సల్. సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 8 బై రూట్ 113. ఓకే, నెక్స్ట్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ టీటా బై హైపోటెనస్. ఓకే, సో అడ్జసెంట్ సైడ్ వచ్చేసి ఏకి BC అనేది ఆపోజిట్ సైడ్ అయినప్పుడు AB అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో AB బై హైపోటెనస్ ఇస్ AC. ఓకే, సో AB వాల్యూ వచ్చేసి మనకి AB వాల్యూ 7k, AC వాల్యూ రూట్ 113k. సో 7k బై స్క్వేర్ రూట్ ఆఫ్ 113k. k get cancel, remaining is 7 by root 113. So 7 by root 113. So ఇది cos theta. Sin theta is 8 by root 113. Cos theta is 7 by root 113. సో ఇక్కడ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. cot theta is equal 7/8 అని ఇచ్చాడు. సో మనకు ఓన్లీ 2 సైడ్సే తెలుసు, ఇంకో సైడ్ తెలియదు. సో ఈ ఏసీని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనము ఇక్కడ వీటిని రేషియో లాగా రాసుకొని సో AB ఈజ్ ఈక్వల్ టు 7k, BC ఈజ్ ఈక్వల్ టు 8k. పైథాగరస్ థీరం అప్లై చేస్తాం, హైపోటెనస్ వాల్యూ కావాలి కాబట్టి పైథాగరస్ థీరంని అప్లై చేస్తాం థర్డ్ సైడ్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో అందుకని ఫ్రమ్ పైథాగరస్ థీరం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే AC స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 113k స్క్వేర్ బై అప్లయింగ్ SRBS అంటే స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. AC ఈజ్ ఈక్వల్ టు రూట్ 113k. సో ఇక్కడ మనకు క్వశ్చన్లో సైన్ టీటా కాస్ టీటాలలో ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ సైన్ టీటా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సైన్ టీటా ఈజ్ ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ టీటా బై హైపోటెనస్ మీన్స్ BC బై AC means 8k by root 113k. k get cancel. Sin theta is 8 by root 113. Cos theta is adjacent side to angle theta by hypotenuse. That means AB by AC. AB ante 7k, AC ante root 113k. k get cancel. So cos theta is equal to 7 by root 113. So first copy this. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఓకే,
సో ఈ వాల్యూలో సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. సో ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాము. సో 1 ప్లస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై, ఇక్కడ కూడా ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఫార్ములా ఏంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, సో ఇక్కడ సైన్ థీటా కాస్ థీటా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 స్క్వేర్ వాల్యూ ఇస్ 1 మైనస్ సైన్ థీటా వాల్యూ ఇస్ 8 బై రూట్ 113 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 మైనస్ కాస్ థీటా వాల్యూ వచ్చేసి 7 బై రూట్ 113 హోల్ స్క్వేర్. ఓకే, సో 1 మైనస్ 8 స్క్వేర్ ఇస్ 64 రూట్ 113 హోల్ స్క్వేర్, రూట్ 113 హోల్ స్క్వేర్, స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ బై 1 మైనస్ 7 స్క్వేర్ ఇస్ 49 బై సేమ్ రూట్ 113 హోల్ స్క్వేర్, స్క్వేర్కి స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్. ఓకే, ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎం చేయండి, డినామినేటర్లో ఎల్సిఎం చేయండి. సో న్యూమరేటర్లో ఎల్సిఎం వచ్చేసి 113. సో క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని అప్లై చేస్తే 113 మైనస్ 64 బై 113 డివైడెడ్ బై 113 మైనస్ 49 బై 113. ఓకే, ఓకే, ఇక్కడ 113లోంచి 64ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది 49. సో 113 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 49 బై 113 డివైడెడ్ బై 113 మైనస్ 49 ఈజ్ ఈక్వల్ టు 64. సో 64 బై 113. ఓకే, 64 బై 113. ఈ 64 బై 113ని పైకి వెళ్తే సో ఇది రెసిప్రోకల్ అవుతుంది. సో 49 బై 113 ఇంటూ 113 బై 64, 113 గెట్ క్యాన్సల్. సో రిమైనింగ్ ఈజ్ 49 బై 64. దిస్ వాల్యూ ఈజ్ 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. ఓకే, సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఆన్సర్. ఏం లేదు, ఇక్కడ మనం ఏం చేసామంటే ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది, బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో వాటిని మనం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో రాసుకున్నాము. ఈ సైన్ థీటా అండ్ కాస్ థీటా వాల్యూస్ని అప్లై చేసినాము. అప్లై చేస్తే మనకు 1 మైనస్ 64 బై 113, 1 మైనస్ 49 బై 113 ఎల్సిఎం చేసినాము. ఎల్సిఎం చేస్తే 113 మైనస్ 64 బై 113 బై 113 మైనస్ 49 బై 113. ఇక్కడ 113లోంచి 64ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చిన 49 బై 113. నెక్స్ట్ 113లోంచి 49ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 64 వస్తుంది. సో 64 బై 113. దీన్ని రెసిప్రోకల్గా రాసినాము. 64 బై 113ని రెసిప్రోకల్గా రాస్తే 113 బై 64. సో 113 both are get cancel. So final answer is 49 by 64. First pause the video and copy this. Okay, next second one is 1 plus sin theta by cos theta. Second one 1 plus sin theta by cos theta. This equal to 1 plus sin theta వచ్చేసి మనకు 8 by root 113 divided by cos theta వాల్యూ వచ్చేసి మనకు 7 by square root of 113. ఓకే, ఇక్కడ ఎల్సిఎం చేయండి. న్యూమరేటర్లో ఎల్సిఎం చేస్తే మనకు వచ్చేది రూట్ 113 ప్లస్ 8 బై రూట్ 113. 7 బై రూట్ 113ని రెసిప్రోకల్గా రాస్తే మనకు వచ్చేది రూట్ 113 బై 7. సో ఇక్కడ రూట్ 113
root 113, both are get cancel. So remaining is, దీన్ని మనం a plus bని b plus a అని కూడా రాసుకోవచ్చు. సో 8 plus root 113 by 7. Okay, 8 plus root 113 by 7. This is the answer of 1 plus sin theta by cos theta. దీంట్లో ఏం లేదు, వెరీ సింపుల్. ఇక్కడ మనము sin theta అండ్ cos theta వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ న్యూమరేటర్లో ఎల్సిఎం చేసినాం. రూట్ 113 ప్లస్ 8 బై రూట్ 113, 7 బై రూట్ 113ని రెసిప్రోకల్గా రాస్తే రూట్ 113 by 7. రూట్ 113 both are get cancel. So our answer is 8 plus root 113 by 7. This is the second question answer. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అండ్ క్లాస్మేట్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.